హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు, ఎ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్. ఇప్పటి వరకు ఈ సిరీస్లో నేను 2 వీడియోస్ చేశాను. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ మీద అండ్ ఇంకొకటి ఫండ్ మేనేజర్ ఎవరు అని. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకమైన మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఉన్నాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిడెండ్ ఫండ్స్ అంటే ఏంటి, గ్రోత్ ఫండ్స్ అంటే ఏంటి, ఈక్విటీ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ ఒక్కొక్క కేటగిరీలో ఎంత రిస్క్ ఉంటుంది, ఎందులో రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందులో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఈ వీడియోలో మనం చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఇంకొకటి డెట్ మ్యూచువల్ ఫండ్, అండ్ ఇంకొకటి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. మీరు నార్మల్గా ఏ మ్యూచువల్ ఫండ్ చూసినా సరే ఆ మ్యూచువల్ ఫండ్ ఈ మూడిట్లో ఏదో ఒక కేటగిరీలోకి వస్తుంది. ఒక్కొక్క కేటగిరీలో రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో చూద్దాం, అండ్ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఒక అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో చూద్దాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 11 రకాలు ఉన్నాయి. ఈ 11 మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో షేర్స్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీలో మనం పెట్టుబడి పెడుతున్నామని. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీలో పెట్టుబడి పెడతాయి అంటే ఇండియాలో మొత్తం 3,000కు పైగా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే మనం ఒక కంపెనీ యొక్క షేర్ కొనాలి అంటే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. మనకి 2 స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకొకటి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఏదైనా కంపెనీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో లేదా రెండిట్లో కానీ లిస్ట్ అయి ఉంటే మనం ఆ కంపెనీ యొక్క షేర్ని బై చేయగలం. ఇప్పుడు ఈ 3,000 కంపెనీలని టాప్ 1 కంపెనీ, టాప్ 2 కంపెనీ, టాప్ 3 కంపెనీ అని ఎలా డిసైడ్ చేస్తారంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి డిసైడ్ చేస్తారు. అంటే మార్కెట్లో ఆ కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉందని. ఆ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ కంపెనీకి మార్కెట్లో ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో ఇంటూ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్, ఇలా చేస్తే ఆ కంపెనీ యొక్క వాల్యూ తెలుస్తుంది. సపోజ్ ఏదైనా కంపెనీవి మార్కెట్లో 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, అండ్ కంపెనీ షేర్ ప్రైస్ 1,000 రూపాయలు ఉందనుకోండి, ఆ కంపెనీ వాల్యూ అంతా 1,00,000 ఇంటూ 1000 చేస్తాం, 10 కోట్లు. సో ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 10 కోట్లు అన్నట్టు. అలాగా మార్కెట్ వాల్యూ బట్టి కంపెనీస్ని టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని డిసైడ్ చేస్తారు. ఇండియాలో టాప్ కంపెనీ ఏంటి అంటే రిలయన్స్. వీళ్ళ దగ్గర 14 లక్షల కోట్లు ఉన్నాయి. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే ఇండియాలో ఉన్న టాప్ 1 to 100 కంపెనీస్ ఒక షేర్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని లాంచ్ చేసింది అనుకోండి, ఇండియాలో ఉన్న టాప్ 1 to 100 కంపెనీస్ ఒక షేర్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు కావాలంటే 100 కంపెనీ షేర్స్ కొనొచ్చు, లేదా వాళ్ళకి ఏ షేర్స్ అయితే బాగున్నాయి అనిపిస్తుందో ఆ షేర్స్ కొనొచ్చు. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే మన దగ్గర డబ్బులు తీసుకొని ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అండ్ మన తరపు నుంచి ఒక ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తారు. సో అలాగా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 101 to 250 కంపెనీస్ ఒక షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 251 to 500 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఈ పేరులోనే ఉంది, వీళ్ళు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క కాంబినేషన్ ఇది. ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఒక కేటగిరీలో ట్యాక్స్ సేవింగ్ ఉంది అంటే ఇది ఒకటే కేటగిరీ. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో యాజ్ పర్ సెక్షన్ 80C మీకు 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. సో ఎవరైనా సరే శాలరీడ్ పర్సన్ కానీ బిజినెస్ పర్సన్ కానీ ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్లోని పిఎఫ్లోని కాకుండా కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ కేటగిరీలో మీకు 3 years లాకిన్ ఉంటుంది. నార్మల్గా ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్లో లాకిన్ 5 years ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్కి లాకిన్ 3 years మాత్రమే. వాల్యూ ఫండ్స్ లేదా కాంట్రా ఫండ్స్ అంటే ఏంటి అంటే స్టాక్స్కి ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్లో స్టాక్స్ యొక్క పిఈ రేషియో, పి/బి రేషియో, ఈపీఎస్ ఇవన్నీ చూస్తారు. ఇలాగా అనాలిసిస్ చేసి ఏ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అయితే చాలా బాగుండి అదే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా తక్కువకి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నట్టయితే ఫండ్ మేనేజర్ అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీటినే వాల్యూ ఫండ్స్ లేదా కాంట్రా ఫండ్స్ అంటారు.
సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మార్కెట్లో చాలా సెక్టార్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా సెక్టార్, టెక్నాలజీ సెక్టార్ ఇలాగా రకరకాల సెక్టార్స్ ఉంటాయి. సో ఫండ్ మేనేజర్ ఏంటి అంటే ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఎస్బీఐ ఫార్మా ఫండ్ ఉందనుకోండి, ఇందులో ఓన్లీ ఫార్మా స్టాక్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్ ఉందనుకోండి, ఇందులో ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. థీమాటిక్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక పర్టికులర్ థీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ థీమ్ కానీ, కన్జంప్షన్ థీమ్ కానీ, ఇవి వీటిల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఫర్ సపోజ్ టాటా ఇండియా కన్స్యూమర్ ఫండ్ ఉందనుకోండి, ఇది ఓన్లీ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కన్జంప్షన్ అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్గా వాడే కంపెనీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాటా కంపెనీ, ఎంఆర్ఎఫ్ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ కానీ, డాబర్ ప్రొడక్ట్స్ కానీ, ఐటీసీ ప్రొడక్ట్స్ కానీ, యునైటెడ్ స్పిరిట్స్ అంటే వైన్, విస్కీ ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా వాడేవి. సో వీళ్ళు ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు కావాలంటే ఈ స్టాక్స్లో ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాకుండా ఈ స్టాక్స్లో సొంతంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా, హెల్త్ బాగున్నా, బాగోకపోయినా మనం డైలీ కొన్ని ఐటమ్స్ ఖచ్చితంగా వాడతాం. మనం బ్రష్ చేసినప్పుడు పేస్ట్ కావాలి, తింటున్నప్పుడు మసాలా ఐటమ్స్ కావాలి, స్నానం చేస్తున్నప్పుడు షాంపూ కావాలి, తలకు అంటుకోవడానికి పారాషూట్ ఆయిల్ కావాలి. సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ బాగుంటాయి. సో మీరు ఇలాంటి కంపెనీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మీకు స్టాక్స్ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా రీసెర్చ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఫ్రీగా ఇదే యాప్లో దొరుకుతాయి. నేను చాలా యాప్స్ చూశాను, కానీ వాళ్ళు అంతగా రీసెర్చ్ చేయరు. వీళ్ళ దగ్గర రోబో అడ్వైజరీ ప్రోగ్రామ్ ఉంది. రోబో అడ్వైజరీ ప్రోగ్రామ్స్లో రీసెర్చ్ కొంచెం బాగుంటుంది. సో ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి ఫ్రీగా మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్నారు. మీకు ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు రోబో అడ్వైజర్ ద్వారా రికమెండ్ చేసి ఫ్రీగా ఇస్తున్నారు. డబ్బులు కూడా కట్టక్కర్లేదు. సో యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది. వీళ్ళ అకౌంట్ కూడా ఫ్రీగా ఉంది. ఫ్రీగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం చాలా మంచిది. యాప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇండియన్ మార్కెట్లో కాకుండా అమెరికన్ మార్కెట్ కానీ, జపాన్ మార్కెట్ కానీ, ఇంగ్లాండ్ మార్కెట్ కానీ, ఈ మార్కెట్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాటిని ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అండ్ డివిడెండ్ డీల్డ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే కంపెనీస్కి ప్రతి సంవత్సరం కొంత ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తారు. అలాగే షేర్ హోల్డర్స్ కూడా కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్స్ ఇస్తారు. అంటే ఒక కంపెనీ ఇచ్చిన ప్రాఫిట్స్ కాకుండా అడిషనల్గా డివిడెండ్స్ కూడా ఇస్తారన్నమాట. సో డివిడెండ్ డీల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఏ స్టాక్స్ అయితే డివిడెండ్స్ బాగా ఇస్తున్నాయో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రతి మ్యూచువల్ ఫండ్కి రిస్క్ ఉంటుంది. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అరే ఇందులో రిస్క్ ఉంటుందిరా అని చెప్పి మ్యాక్సిమం అందరూ ఇదే మాట అంటారు. సో ఏ కేటగిరీ యొక్క మ్యూచువల్ ఫండ్స్కి ఎంత రిస్క్ ఉంటుంది అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి చాలా తక్కువ రిస్క్ ఉంటుంది అండ్ సెక్టార్ ఫండ్స్కి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీరు ఈ గ్రాఫ్లో అది చూడొచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్కి ఎందుకు తక్కువ రిస్క్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో టాప్ కంపెనీస్ ఉంటాయి. టాప్ 1 to 100 కంపెనీస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు చిన్న చిన్న కంపెనీస్ త్వరగా ఫాల్ అయిపోతాయి. కానీ పెద్ద కంపెనీస్ అనేవి ఫాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే సముద్రంలో తిమింగలం చనిపోవాలంటే ముందు చిన్న చిన్న చేపలు చనిపోవాలి. చిన్న చేపలు చనిపోతే ఆకలితో తిమింగలం ఆటోమేటిక్గా చనిపోతుంది. అలాగే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు ముందు చిన్న కంపెనీస్ ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా పెద్ద కంపెనీస్ ఫాలో అయిపోతాయి. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు టాప్ కంపెనీసే ముందుగా రిటర్న్స్ ఇస్తాయి. ఆ తర్వాత చిన్న కంపెనీస్ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో అందుకే లార్జ్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఫాల్ వచ్చినప్పుడు లేట్గా ఫాలో అవుతుంది. అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫస్ట్ లార్జ్ కంపెనీసే ముందుగా ప్రాఫిట్ ఇస్తాయి. అలాగే రిటర్న్స్ ఇచ్చినప్పుడు కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకు అంటే సపోజ్ నేను 100 కోట్లు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అండ్ మీరు 1,00,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అనుకోండి. నెక్స్ట్ ఇయర్ నా కంపెనీకి 500% ప్రాఫిట్ రావడం చాలా సింపుల్. ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి కంపెనీకి ఖర్చులు తక్కువ ఉంటాయి. శాలరీస్ కానీ, మేనేజ్మెంట్ కానీ, సేల్స్ కానీ, బిజినెస్ కోసం కానీ నేను పెట్టే ఖర్చులు తక్కువ ఉంటాయి. సో నా ప్రాఫిట్ మార్జిన్ నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
కానీ పెద్ద కంపెనీస్‌కి అలా కాదు. పెద్ద కంపెనీస్‌కి మేనేజ్‌మెంట్‌కి, సర్వీసెస్‌కి, డిస్ట్రిబ్యూషన్‌కి వీటికే ఎక్కువ ఖర్చుంటుంది. సో, వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ మిగలదు. స్మాల్ క్యాప్ స్టాక్స్ 200%, 500% రిటర్న్స్ ఇవ్వడం మనం యూజువల్‌గా చూస్తాం. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ అంత ఈజీగా ఇవ్వవు. ఎందుకంటే ఒకసారి ఒక కంపెనీ డెవలప్ అయిపోయాక అక్కడి నుంచి రిటర్న్స్ అనేవి కొంచెం గ్రాడ్యువల్‌గా తగ్గుతుంటాయి. సో, అందుకే లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి. రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో, ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? అండ్ అందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ప్రతి కేటగిరీ యొక్క మీనింగ్ ఏంటి? అండ్ ఆ కేటగిరీలో ఏ స్టాక్స్ ఉంటాయి? ఏ కంపెనీ స్టాక్స్ ఉంటాయని నెక్స్ట్ వీడియోలో నేను డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో రేపే రిలీజ్ చేస్తాను. సో, ఈ వీడియో చూసారు కాబట్టి ఈ వీడియో రిలేటెడ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో నాకు డౌట్స్ అడగొచ్చు. అండ్ ఏంజెల్ బ్రోకింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ సెలక్షన్‌లోని. సో, యాప్ మిస్ అవ్వద్దు అండ్ కంప్లీట్‌లీ ఫ్రీ కాబట్టి యూజ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లేలిస్ట్‌ని సేవ్ చేసుకోండి. ఈ సిరీస్‌ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.